నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు. మరి గురువుగారితో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన విషయాల గురించి, అందులో ఉన్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. నమస్కారం గురుగారు. బాగున్నారండి? గురుగారు, ఈ విషయం గురించి మనం చాలాసార్లు చేసామండి. అసలు ఇంట్లో పాజిటివ్గా ఉండాలంటే ఎలాంటి వస్తువులు అంటూ ఉంచుకోవాలి అంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఎలాంటి వస్తువులు ఉంచుకోవాలంటారండి? దానికి ఒకప్పటి పల్లెటూళ్ళ ఇళ్ల వాతావరణం గుర్తు తెచ్చుకుంటే చాలా మంచిది. ఇప్పుడు లక్షలు 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 కోట్లు సంపాదించుకుంటున్నారు. బిల్డింగులు కాదు, ఒక డ్రాయింగ్ హాల్లోనే 5-6 లక్షల ఖరీదైన వస్తువులు ఉంటున్నాయి. కానీ వాళ్ళు ప్రశాంతంగా బతకగలుగుతున్నారు. ఎక్కడ తేడా? పూర్వకాలంలో 500 ఇళ్ళు తీసుకుంటే పెంకుటిళ్ళే మామూలువి. 1-2 ఇళ్లలో గొడవలు ఉండేవి. దానికి కారణం ఇంటి వస్తు విధానం, వాస్తు కాదు విధానం. ఏమిటంటే ముందు అన్నిటికంటే ముందు వంటిలు ఎలా ఉండాలో మీరు తెలుసును, చూసుకుంటారు, పడగ చెప్పక్కర్లేదు. ముందు గది లోపల ఏ వస్తువులు పెట్టుకుంటే క్షేమం కలుగుతుంది అన్నది ఎన్నో గ్రంథాల్లో పురాణాల్లో చెప్పారు. పట్టించుకోమని దాన్ని ఏమంటారు? డ్రాయింగ్ హాల్ అంతే మనం అనుకుంటాం. ఎవరు వస్తున్నాడు సర్దేసి అందంగా చెక్కి చేశాడు. అక్కల్లా నిత్య జీవితంలో కూడా ఎలాంటి వస్తువులు ఉండాలి దానికి చెప్పారు. ఒక చిన్న తమాషా చెప్తాను. వాస్తు శాస్త్రంలో ఒక అందమైన మాట చెప్పాడు. ముందు గదిలో శ్రీరామ పట్టాభిషేక సర్గ ఉంది కదా, శ్రీరామ పట్టాభిషేకం ఫోటోని గది చూస్తున్నట్టుగా పెట్టుకోండి. వాస్తు దోషాలు పోతాయి, ఇతర లాభాలు కలుగుతాయి. ఇది మొదటిది. లేదు లక్ష్మీ నారాయణుడు కలిసి ఉన్నది కానీ, శివుడు పార్వతి వినాయకుడు మన కార్తికేయుడు నలుగురు కలిసి ఉన్నది కానీ, ఇలాంటి దేవతా సంబంధమైన చిత్రపటాన్ని పెట్టుకోండి. శిల్పం మాత్రం వద్దు. శిల్పం ఉంటే 6 అంగుళముల కంటే పెద్దదొద్దు. అలాగే ఒకప్పుడు ది బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని చెప్పి కోతి బొమ్మ ఉండేది, అది పెట్టుకున్నాడు డ్రాయింగ్ హాల్లో. లేకపోతే పెద్ద పులి తలక ఇలా ఉంటుంది, అది గాండిస్తున్నట్టుగా. అది పెట్టుకుంటే కొంపలు అంటుకుపోతాయి, మీలో క్రౌర్యం వస్తుంది. అదే సింహం పెట్టుకోండి, సింహం బొమ్మ, గుర్రాల బొమ్మ పెట్టండి, మంచిది. హంస ఇలాంటివి. ఆఖరికి మన పూర్వీకులు ముందు గది లోపల కంసుణ్ణి చంపుతున్న కృష్ణుడి విగ్రహం పెట్టుకునేవారు. ఇప్పటికీ కొండపల్లి బొమ్మల్లో వస్తుంటుంది. అంటే దుర్మార్గాన్ని అవలీలగా తొలగిస్తాడు, అది మొదటిది. రెండోది, వెన్న తింటున్న కృష్ణుడు కూడా పెట్టుకునేవారు. అంటే మనందరితోటి భగవంతుడిగా ఉండి ప్రేమగా ఉంటాడు. ఇంకో తమాషా మీకు తెలియదు, పెద్ద పులి నోరు తెరుచుకుని ఇలా కూర్చుని ఉంటుంది, కొంగ దాని నోట్లో ముక్కు పెట్టిలా ఇలా అంటుంటుంది. ఇది ఎప్పటికీ తెలియదు. కేయూరబాహు చరిత్ర అని ప్రబంధం ఉంది పద్మపురాణంలో కదా. ఒక పెద్ద పులికి తింటుండగా ఎముక ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. యాతన పడుతుంటే కొంగ వెళ్ళి నోరు తెరువు అని చెప్పి ఆ ముక్క తీసి అవతల పడేసింది. కొంగ ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటది, నమస్కారం పెడుతున్నామని చెప్పి. పెద్ద పులి ఎందుకంటే పల్లె పుచ్చుకరే, నేను నోరు కెళ్తే నువ్వు పెడితే వచ్చాయి అందుకే కోపం వచ్చింది కొంగకి, కళ్ళు పుచ్చిపోయింది. ఇది కదా. అంటే ఏమిటి, ఎవరికైనా సరే సహాయం చెయ్యి, తిరుగు మాత్రం కావాలని అనుకోకు. అంటే జంతువులు ఇలాంటి సందేశాలు ఇవ్వడానికి వీలుగా ఇలాంటి బొమ్మలు పెట్టుకోవడం. అలాగే ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. చెప్పులు మరొకటి ఇష్టం వచ్చేది వదిలేయడం. కొన్ని పత్రికలు ఉంటాయి, ఆ బొమ్మలు చూస్తే పిల్లల బుర్ర తెలకడిపోతుంది. అలాంటి పత్రికలు పెట్టుకుంటారు. అవి వాటి పేరు వారపత్రికలు. వారపత్రికలు కాదు, వారపుత్రికల్లో ఉంటాయి ఇవి, కర్మ. అలాంటివి దయచేసి వద్దు. అంటే ఏ వస్తువులు ఎలాంటివి ఉండాలో మనకి క్షేమాన్ని కలిగించేవి. అలాగే వెల్కమ్ అంటున్నాం కదా, శ్రీ శుభమస్తు ఇలాంటివి పెట్టుకుందాం. గోడల మీద పోస్టర్లు అతికించి తినాలి లేదు, చూసుకోండి.
ఇంకొక్కడి చెప్పి ఆపుతాను నేను. ఓ మహానుభావుడు వాస్యాస్త్రం చెప్తూ, మీరు భోజనం చేసిన డైనింగ్ టేబుల్ పైన పద్మాకారంలో చెక్కించుకుని ఫ్యాన్ పెట్టించుకోండి, లక్షలు కురుస్తాయన్నారు. అమీర్పేటలో ఒక ఆయన 18 అంతస్తుల బిల్డింగు కొనుక్కున్న దాంట్లో ఆయన వాటాలో అలా చెక్కించుకున్నాడు. భోజనం చేస్తుండే ఫ్యాన్ నెత్తిమీద కూలింది. ఆ పద్మం కట్టేటప్పుడే పద్మంలా కడితే ఇబ్బంది లేదు, దేవాలయంలో కట్టినట్టు. కట్టిన దాంట్లో మళ్ళీ బాటం చేస్తారు. ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చెయ్యొద్దు దయచేసి. ఇలాంటిది చూడాలంటే మనం ఇతర దేశాలు, ప్రత్యేకించి లండన్ ప్రాంతాల్లో ప్రతి వస్తువుకు నియమం ఉంటుంది అక్కడ. ఇది ఎందుకు చెప్తున్నాను, మనకి ఎంతసేపు ఫారిన్ వాడు చెప్తే తప్ప తృప్తి ఉండదు. అమావాస్య చూడండి అంటే అనరు, దెయ్యాల పండుగ ఉంది, హాలోవిన్స్ ఫెస్టివల్ అని చెప్పి అది చూసి మన వాళ్ళు తెచ్చుకుంటారు ఇక్కడికి వచ్చి. ఇది స్థితి. అంచేది ఇలా అట్టే పెట్టండి. వస్తువులు, శుభకరమైన వస్తువులు అట్టే పెట్టండి. ఉదయము సాయంకాలం గుమ్మంలో దీపం పెట్టండి. దోషాలన్నీ బెడ్రూమ్లో కూడా అండి దేవుడి ఫోటోలు అంటూ ఉంచుకోవచ్చు అంటారు. తప్పేలే, ఉంచి తీరాలి. బెడ్రూమ్లో మంచానికి అద్దం పెట్టుకోమన్నాడమ్మా. ఎందుకుట, నిద్ర లేవగానే అద్దం చూచినప్పుడు అద్దానికి అధికారులు కొందరు ఉంటారు, మనలో ఉండే దోషాలు పోగొడతాడు. భార్యాభర్తల కంటే ముందుగా నిద్ర లేవాల్సింది అమ్మాయి మాత్రమే. వెళ్ళిన నియమాలు ఉన్నాయి. అందుకనే భార్య నీడ భర్త మీద పడకుండా ఉండేలాగే బెడ్ ల్యాంప్ పెట్టుకోవాలి. అది కూడా వాస్తులో ఉంది. ఇలా ఉన్నాయి. దేవుడి ఫోటోలు పెడితే తప్పేం కాదమ్మా. దేవుడి ఫోటో, దేవుడు లేనిదెక్కడమ్మా, చూడందెక్కడమ్మా పరిస్థితి. క్షేమం కలుగుతుందమ్మా. అది చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.